మీ కార్లో మైలేజ్ రావాలంటే ఒక టిప్ చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆటో స్టార్ట్ అన్నమాట. ఇది ఆన్ ఆఫ్ బటన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్ ఉంది, ఇది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఆన్ ఆఫ్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తా, ఆటో స్టార్ట్ షాప్ అని ఉంది కదా. ఇది మనకి ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే మనం ఎప్పుడైనా సిగ్నల్స్ దగ్గర ఆపుకుంటాం కదా వెహికల్, ఆపినప్పుడు ఒక 5 seconds మనము బండి మూవ్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. వెహికల్ ఆఫ్ అయిపోతుంది, మనకు పెట్రోల్ అనేది సేవ్ చేస్తుంది అనమాట. అసంటప్పుడు మళ్ళీ మనం బ్రేక్ పెడల్ ఒత్తేసి, బ్రేక్ ఉంటుంది కదా, బ్రేక్ మీద కాలు పెట్టి మనం ఆ బటన్ ఒత్తితే, ఆన్ ఆఫ్ బటన్ చూపించాను కదా, ఆ బటన్ వస్తే మనకు బండి అనేది మళ్ళీ మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల కొంచెం మైలేజ్ మనకు సిగ్నల్ దగ్గర కొంచెం మిగులుతుంది. అంటే నేను ఇంతకుముందు నడిపిన ల్యాండ్ క్రూజర్ కానీ, లెగ్జస్ కానీ, అలా నేను ఈ ఫ్యూచర్ అయితే చూడలే. ఈ ఫోర్డ్ కంపెనీ ఎక్స్ప్లెండర్ అనమాట. ఈ ఫోర్డ్ కంపెనీలో ఈ కార్లో అయితే ఈ బటన్ అయితే చూసిన, బాగుంది ఇది అయితే. కానీ ఏంటంటే అప్పుడప్పుడు చిరాకు వస్తుంది. ఏంటంటే మనం నార్మల్గా బండి మూవ్ చేసినప్పుడు, అంటే నార్మల్గా ఆపుతాం కదా, ఆపినప్పుడు ఊరికేనే బంద్ అయిపోతుంది అనమాట. అట్లాంటి చిరాకు వస్తుంది. అసంటప్పుడు మనం అది ఆఫ్ చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం సేవ్ అవుతుంది ఎప్పుడన్నా లాంగ్. అంటే ఇది ఎక్కువ మనకి ట్రాఫిక్ ఉన్న జాల అయితే చాలా యూజ్ అవుతుంది ఈ ఆప్షన్ అయితే మీకు చూపించింది. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టిప్స్ మరిన్ని నేను వీడియోస్ మీకు కోసం నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.